బీజాపూర్ అడవులు దద్దరిల్లిపోయాయి. బీజాపూర్ అడవుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే 7 మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తోంది. మావోయిస్టు భద్రతా బలగాలు అటు పోలీస్ అధికారులకు మధ్య జరిగినటువంటి భీకరమైనటువంటి కాల్పుల్లో మావోయిస్టులు మరియు భద్రతా బలగాల మధ్య కాల్పుల్లో 7 మావోయిస్టులు 2 జవాన్లు మరణించారు. అయితే ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు. అయితే ప్రస్తుతానికి ఇప్పటికీ అక్కడ ఇంకా కూమింగ్ కొనసాగుతూనే ఉంది. ఈ సమాచారంతో పక్కా సమాచారంతో 100% అథెంటిక్ సమాచారంతోనే మావోయిస్టుల పైన దాడికి దిగారు భద్రతా బలగాలు. సో ప్రజెంట్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవులు మరోసారి తుపాకీ తూటాలతో దద్దరిల్లిపోయింది. 7 మావోయిస్టులతో పాటుగా 2 జవాన్లు కూడా మరణించారు. ఒకరిపై ఒకరు ఎదురు కాల్పులతో భాగంగా ఇప్పుడు ఈ కూమింగ్ కొనసాగుతుంది. ఆ 7 కీలకమైన నేతలు ఎవరు అంటే దాంట్లో కీలకమైన నేతలు ఉన్నారా, ఇంకా సామాన్యమైనటువంటి మావోయిస్టులు అందులో ఉన్నారా, ఏం జరిగింది అనేది కొంత ఉత్కంఠ రేపుతోంది. సో బీజాపూర్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్తో చాలా పెద్ద ఎత్తున దద్దరిల్లిపోయింది. సో ఈ మధ్య కాలంలో హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మరో రోజు ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు కూడా సుమారుగా 8 మంది మరణించారు. ఇప్పుడు ఆ హిడ్మా మరణం తర్వాత అతిపెద్ద ఎన్కౌంటర్ ఇప్పుడు జరిగింది, 7 మరణించడం. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, సో ఇప్పుడు బీజాపూర్ అడవుల్లో ఇంకా కుమ్మింగ్ కొనసాగుతోంది. 7 మావోయిస్టులను ఇప్పటికే పోలీస్ భద్రతా బలగాలు అంతమొందించాయి. ఈ 7లో ఎవరెవరు ఉన్నారు? సో బీజాపూర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ అంటే డెఫినెట్గా కీలకమైన నేతలు ఉండే అవకాశం ఉంది. అక్కడ ఎవరు మరణించారు, వారిపై అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, హిడ్మా మరణం తర్వాత అతిపెద్ద యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కి ఛత్తీస్గఢ్ లోని భద్రతా బలగాలు శ్రీకారం చుట్టాయని చెప్పుకోవాలి. ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా మరణం తర్వాత పూర్తిగా ఎక్కడికక్కడ సరెండర్లు, అదేవిధంగా అరెస్టు చేసినటువంటి పోలీసులు ఇప్పుడు మావోయిస్టులు ఎవరెవరైతే లొంగిపోలేదో వారిపై కాన్సన్ట్రేషన్ మరింత పెంచుతున్నారు. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ ఎన్కౌంటర్ ఇటు ఇరు వర్గాల మధ్య జరుగుతుంది. అటు భద్రతా బలగాలు, మరోవైపు మావోయిస్టులు కూడా భీకర కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఇందులో మొత్తం ఇప్పటి వరకు 5 మావోయిస్టుల మృతదేహాలను ప్రస్తుతం భద్రతా బలగాలు అయితే కలెక్ట్ చేశాయి. ఇంకా సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత పూర్తిగా ఎంతమంది మావోయిస్టులు మరణించి ఉంటారనే సంఖ్యపై అధికారికంగా ఒక ప్రకటన అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మొత్తం 7 మావోయిస్టులు ప్రస్తుతం మృతి చెందినట్లు మనకు తాజాగా సమాచారం అందుతుంది. అయితే ఇందులో 2 జవాన్లు కూడా మృత్యువాత పడినట్లు, అటు భద్రతా బలగాల వైపు కూడా కొంత నష్టపడినట్టు మనకు సమాచారం. దీన్ని అధికారికంగా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు అయితే ధృవీకరించాల్సి ఉంది. ప్రధానంగా వెస్ట్ బస్తర్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు కొంత చురుగ్గా సాగుతున్నాయన్నటువంటి సమాచారం మేరకు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ కు అటు కోబ్రా, స్పెషల్ టాస్క్ ఫోర్స్, అదేవిధంగా సిఆర్పిఎఫ్ తో పాటు డిఆర్జీ జవాన్లు ఈ రోజు సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్ జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం అటు దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఒకసారిగా మావోయిస్టు తాల్చపడంతో అటు ఇరు వర్గాల మధ్య కాల్పులు అయితే మొదలయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో గంగలూరు ఏరియా కమిటీకి సంబంధించినటువంటి మావోయిస్టులే అక్కడ సమావేశం అయ్యారన్నటువంటి సమాచారం ప్రస్తుతం భద్రతా బలగాలకు మొదటి నుంచి కూడా ఉంది. సో గంగలూరు ఏరియా కమిటీకి సంబంధించినటువంటి భద్రతా బలగాలు మావోయిస్టులతో భద్రతా బలగాలు కాల్పులు జరుగుతున్నట్లయితే సమాచారం ఉంది. అయితే 7 మృతి చెందినటువంటి మావోయిస్టుల వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. భద్రతా బలగాలు మరికొద్ది సేపటి తర్వాత పూర్తిగా సర్చ్ ఆపరేషన్స్ నిలిపివేసిన తర్వాత మళ్ళీ తదుపరి రోజు పూర్తి వివరాలు వెల్లడిస్తామని అయితే ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మాడ్వి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. ఒకవైపు దండకారణ్యం వ్యాప్తంగా అటు భద్రతా బలగాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఎక్కడ చీమ చిట్టుకుమన్న వెంటనే భద్రతా బలగాలు అక్కడ మోహరించడం, మావోయిస్టు సమావేశం అయితే వెంటనే వారిని చుట్టుముట్టడం, సరెండర్ అవ్వాలని, లేదంటే కాల్పుల పేరిట పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్ చేస్తూ పూర్తిగా మావోయిస్టులకు ఎక్కడికక్కడ మట్టు పెడుతున్నట్లు కూడా పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్లో చాలా అతిపెద్ద నష్టం మావోయిస్టు పార్టీ కూడా వాటిల్లింది. సుమారు 7 మంది మావోయిస్టులు అటు మృతి చెందితే మరోవైపు జవాన్ల వైపు కూడా కొంత నష్టం వాటిల్లింది. 2 జవాన్లు, డిఆర్జీ జవాన్లు మృతి చెందినట్టు సమాచారం. మరొక జవాన్ కు తీవ్రమైనటువంటి గాయాలు అవ్వడంతో అతన్ని బీజాపూర్ అడవులు అంటేనే అటు మావోయిస్టులకి చాలా ప్రధానమైనటువంటి కేంద్రం ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవులు. ఇటు ములుగు సమీపంగా, అటు ఖమ్మం సమీపంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చాలా భయంకరమైనటువంటి అడవులు, దట్టమైన అడవులు ఉన్నాయి. సో ఇటు పోలీస్ భద్రతా బలగాలకు కూడా పక్కా సమాచారంతోనే మేము వెళ్ళామని చెప్తున్న నేపథ్యంలో ఎటువంటి సమాచారం ఉంది, అక్కడ ఎటువంటి కీలకమైన నేతలు ఉన్నారు? ఎస్, ప్రస్తుతం చాలా మంది బార్సి దేవాల్ అంటే కీలకమైన నేతలు ఇంకా లొంగిపోలేదు. ఇటువంటి సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరూ కూడా ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో కొంత
నిగూఢంగానే ఉన్నారు. వాళ్ళంతా కూడా సేఫ్ జోన్లో తలదాచుకున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క చోట కొన్ని ఏరియాలు ఇంకా యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. సో దాదాపు లొంగిపోవాల్సినటువంటి మావోయిస్టుల సంఖ్య ఇంకా చాలా ఉంది. సో భద్రతా బలగాలు ఎవరైతే లొంగిపోలేదో వారిపై దృష్టి సారిస్తున్నారో, ఒకవైపు జనజీవన్ స్రవంతిలో మావోయిస్టులందరూ కలవాలని సూచిస్తూనే మరోవైపు సర్చింగ్ కుంబింగ్ ఆపరేషన్స్ ను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర పారామిలిటరీ బలగాలతో ఎప్పటికప్పుడు గస్తీ కాస్తున్నారు పోలీసులు. ఇకపోతే ప్రధానంగా బార్సిదేవ లాంటి కీలకమైన నేతలు కావచ్చు, పిఎల్జీఏ కమాండర్లపైన ఎక్కువగా దృష్టి సారించారు. ఇప్పటికే కేంద్ర కమిటీ సభ్యులు చాలా యాక్టివ్గా ఉన్నటువంటి నేతలంతా కూడా లొంగుబాటు గురయ్యారు. ఇంకొంతమంది మాత్రమే చాలా యాక్టివ్గా ఉన్నారు. సో వారి ఆచూకీ కోసం, అదేవిధంగా సరెండర్ అయినటువంటి మావోయిస్టుల నుంచి అటు లొంగిపోని మావోయిస్టుల యొక్క ఆచూకీ, వారి యొక్క నిగూఢ నిక్షిప్త సమాచారాన్ని తెలుసుకొని ఎక్కడెక్కడ మావోయిస్టులు సమావేశం అవుతున్నారు, ఎక్కడెక్కడ వారికి సేఫ్ జోన్లు, షెల్టర్ జోన్లుగా ఉన్నాయనే అంశంపై ఇంకా బ్లాక్ హాట్స్పాట్స్ ని గుర్తించి అక్కడ ఆయా ప్రాంతాల్లోనే ఎఫ్ఓబీలు కూడా క్రియేట్ చేసుకుని ప్రస్తుతం సర్చింగ్ కుంబింగ్ ఆపరేషన్ మరింత విస్తృతంగా చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు మృత్యువాత పడడం మాత్రం ఆ పార్టీకి తీరని నష్టంగానే భావించాల్సి ఉంటుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో మొత్తంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవుల్లో జరిగినటువంటి ఈ రోజు ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మరణించారు. సో బీజాపూర్ అడవుల్లో పక్కా సమాచారంతో పోలీస్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి, కూంబింగ్ నిర్వహించాయి. ఈ కూంబింగ్లో ఇటు భద్రతా బలగాల వైపుగా 2 జవాన్లు మరణిస్తే 7 మావోయిస్టులు మరణించారు. సో బీజాపూర్ అడవుల్లోకి వెళ్ళి జల్లెడ పెడుతున్నారు ప్రస్తుతానికి పోలీసులు. సో మరి ఈ జల్లెడ పట్టే కార్యక్రమంలో ఇప్పటికే చాలా కీలకమైన నేతలు కూడా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. కీలకమైన టార్గెట్గానే ఈ కూంబింగ్ కొనసాగుతుంది. మరి ఈ రోజు మరణించిన 7లో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది మాత్రం ఇంకా పోలీసులు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. దాంట్లో ఎవరి పేర్లు బయటపడతాయో చూడాలి. సో బర్సిద్ దేవా లాంటి